తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా పశ్చిమ గోదావరి విచ్చేసిన పాకా సత్యనారాయణకు ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి కైకలూరు నుండి ఆకివీడు చేరుకున్న పాకాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో ప్రత్యేక వాహనంపై ర్యాలీ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగరాజు, జేఎస్ఆర్ పూలమాలతో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ ఉండి భీమవరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఉండి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కోరా రామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షురాలు ముదూరు వెంకట సూర్యనాగమణి, కోననపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమాఖ్య ప్రధాన కార్యదర్శి టిపిఎన్ చంద్రరావు, గౌడ సంఘ సభ్యులు బొల్ల వెంకట్రావు, కట్టారవి, మేకా పార్వతి, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ధన్యవాదాలు. పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉండి నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం. అశేష జనం వారికి స్వాగతం పలడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలోనే మాత్రమే సామాన్యులను కూడా పార్లమెంట్ లో చట్టాలు చేసే ఎంపీలుగా తయారు చేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. డబ్బుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ప్రజలకి పార్టీకి సేవ చేసే వ్యక్తులకి పార్లమెంట్ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలోనే అత్యధిక కేంద్ర మంత్రి మండలిలో బీసీలకి అత్యధిక అవకాశం కల్పించిన వ్యక్తి ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీ పాకా సత్యనారాయణ గారు, ఆయనకు బీజేపీ ప్రభుత్వం మరి ఆయన గుర్తించి ఈ యొక్క దేవవరం నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ నుంచి మరి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించినందుకు మరి బీజేపీ అధినాయకత్వానికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి పాకా సత్యనారాయణ గారు బీసీ కమ్యూనిటీ నుండి వచ్చి గత 40 సంవత్సరాల నుంచి మరి సామాన్య కార్యకర్త నుంచి ప్రయాణం చేసి ఈరోజు అంచులంచులుగా ఎదిగి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనందుకు మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. ఎవరికైతే దక్కాలో అతనికి దక్కి ఆ పదవి యొక్క సార్థకత, విద్యావేత్త, అనుభవశాలి అయిన పాకా సత్యనారాయణ గారికి ఈ పదవి మరింత వంది తెచ్చి భవిష్యత్తులో అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా అతను అన్నగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు పాకా సత్యనారాయణ గారు పార్లమెంటు ఎంపీగా ఆకివీడు మండలం రావటం మాకు చాలా ఆనందదాయకం. ఫస్ట్ టైం రావటం, భారీ ఎత్తున కూటమి ప్రభుత్వం సభ్యులందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు ఆకివీడు వస్తున్నారు. మాకు 2 ఎంపీలు ఉండటం మాకు చాలా ఆనందదాయకం. ఇది గతంలో చాలా మంది ఏళకులం చేసేవారు బీజేపీ అంటేనే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ఈ కమలం పెట్టుకోవడానికి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి.
ఈ కమలమే మాకు అండాదండ. పాకా సత్యనారాయణ గారి యొక్క సీనియారిటీని గుర్తించి వారికి రాజ్యసభలో మెంబర్ ఆఫ్ రాజ్యసభ పార్లమెంట్ మెంబర్గా సభ్యత్వం ఇచ్చారు. ఆ శుభ సందర్భంలో వారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి ఉప్పుటేరు వద్దకు వస్తున్నారు. ఉప్పుటేరు వద్ద మా జిల్లా కార్యకర్తలందరూ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారికి స్వాగతం చెప్పడానికి అందరం కూడా తయారుగా వచ్చున్నాం. బీజేపీ కాగడ గుర్తుతో భీమవరం మున్సిపాలిటీ పోటీ చేయటం, అతిథులైన ఆగివేడి నుంచి కూడా అందరం వెళ్ళి ఆయన సపోర్ట్ గా నిలబడి మరి ఆయన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మేము కూడా కష్టపడి పనిచేసి గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ కౌన్సిలర్ గా అనేక పదవులు అలరించి చాలా ఇదిగా పార్టీకి అంకిత భావంతో ఇంతవరకు కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 45 సంవత్సరాలు మరి పార్టీకి రండి పెట్టుకుని పార్టీకి సేవ చేసిన వ్యక్తి. మరి ఆయన ఇవాళ రాజ్యసభ ఇచ్చి నిజంగా కూడా మేము మర్చిపోలేని విషయం. అందరికీ నమస్కారం. ఈ రోజు నిజంగా మంచి సుదినం. మా జాతి గౌడు బిడ్డ ఆణిముత్యమైన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారిని రాజ్యసభకి తీసుకెళ్లటం మా జాతిని గుర్తించినట్టు అయింది. ఇంతవరకు మా జాతిలో ఎవరు గుర్తించి ఉన్నతమైన పదవి రాజ్యసభలో ఇవ్వడం అంటే నిజంగా చాలా అరుదైన విషయం. నిజంగా పాకా సత్యనారాయణ గారు ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేస్తూ ఆ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుని బీసీ జాతిని ఉద్ధరిస్తూ అలాగే మా గౌడ జాతిని ఉద్ధరిస్తూ అందరినీ కలుపుకుంటా మంచితనంతో ఈ రోజు ఈ ఉన్నత స్థానానికి వెళ్ళినందుకు నిజంగా పాకా సత్యనారాయణ గారికి అలాగే ఆ పాకా సత్యనారాయణ గారికి ఇచ్చిన ఆ పార్టీకి బీజేపీ పార్టీకి మేము మా గౌడ సమైక్య తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాకా సత్యనారాయణ గారికి ఉన్నత పదవులు రావాలని అలాగే మా జాతిని పాకా సత్యనారాయణ గారు మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని అలాగే బీసీలందరినీ కలుపుకుంటూ పాకా సత్యనారాయణ గారు మరింత మమ్మల్ని పైకి తీసుకెళ్లాలని మా బడుగు బలహీన వర్గాలందరినీ పాకా సత్యనారాయణ గారు జాతిని ఉద్ధరిస్తూ తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 31వ తేదీన విజయవాడలోని ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని అందుకున్నట్లు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గుంటూరి రామరాజు తెలియజేశారు. భీమవరంలోని తాలూకాఫీస్ కాంపౌండ్లోని రాష్ట ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి బాహుముఖ ప్రతిభ కనబరిచినందుకు ఈ పురస్కారాన్ని అందించారని తెలియజేశారు. సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, రాష్ట మంత్రి కందుల దుర్గేష్, మండలి బుద్ధ ప్రసాద్, గద్దె రామ్మోహన్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నానని, సమాజానికి ఏదో సేవ చేయాలన్నదే తన ధ్యేయమని, తన సంపాదనలో 10% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని తెలియజేశారు. కాలేజీలో బెస్ట్ ఎన్సీసీ అవార్డు కూడా సాధించాలని అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 201వ గవర్నర్ గా రామరాజు వాకర్స్ ఉద్యమ బలోపేతానికి కృషి చేస్తూ జిల్లాలో కొత్త వాకర్స్ క్లబ్లను ఏర్పాటు చేస్తూ మహాత్మా గాంధీ ఫెలోషిప్లను కట్టించడం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తున్నారని కేబినెట్ సెక్రటరీ గాదిరాజు కృష్ణంరాజు, ట్రెజరర్ పాకలపాటి సీతారామరాజు, బులెటిన్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, ఎడిటర్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, జాలీవాకర్ జి అప్పలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఏయు భాస్కర్ రావు, కె చంద్రరావు, కె పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామరాజును సత్కరించారు. డిస్ట్రిక్ట్ 201 అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్గా శ్రీ గుంటూరు రామరాజు గారు అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి క్యాబినెట్లో నేను చీఫ్ ఎడిటర్గా పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వారి యొక్క సేవలు చెప్పుకోవాలంటే వాకర్స్ మూమెంట్లో మహాత్మా గాంధీ ఫెలో అనేటువంటి ఎంజీఎఫ్ అంటారు. ఆ సభ్యత్వాన్ని ఇతోధికంగా ఆయన పెంచుతూ దాని ద్వారా వచ్చేటువంటి డిపాజిట్లని దానిపైన వచ్చే వడ్డీతోటి అనేక సేవా కార్యక్రమాలు వాకర్స్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. దానికి వారి యొక్క సహాయం ఇతోధికంగా ఉండటం వల్ల అందరికీ శుభోదయం. ఈరోజు ఎన్టీఆర్ స్మారక అవార్డును గ్రహించిన మా క్యాబినెట్ గవర్నర్ గారైన 201 వాకర్స్ అసోసియేషన్లో ఈయన ఉండటం, ఆయన వెనకాల నేను సెక్రటరీగా మిగతా ప్యానల్ మెంబర్స్ అందరూ ఉండటం చాలా మహోద్భావంగా ఉంది. ఎంచేతంటే ఆయన నడిచే కార్యక్రమాలని ఈ పాత్రికేయుల ద్వారా మీ వాళ్ళ సేవలని కొనియాడటం, దాని వెనకాల మేము అండగా ఉండటం అనేది చాలా ముఖ్యంగా మేము భావిస్తున్నాం. ఈరోజు డిస్ట్రిక్ట్
201 గవర్నర్గా రామరాజు గారి టీంలో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంచేతనంటే రామరాజు గారు జిల్లా అంతా కూడా అప్పుడే 5-6 సార్లు ఈ అన్ని క్లబ్బుల్ని సందర్శించడం, అలాగే అక్కడ వాకర్ మూమెంట్స్ని మంచి స్పందన తీసుకురావడం, అలాగే ఎంజీఎఫ్లు కట్టించడం, ఇవన్నీ కూడా చేయడం వల్ల వాకర్స్ ఉద్యమానికి ఒక బ్రహ్మాండమైనటువంటి మన జిల్లాలో చూపొచ్చింది. ఈరోజు చాలా సుదినం, శుభప్రదంగా భావిస్తున్నాను. నా జీవితంలో మరుపురాయన ఘట్టంగా భావిస్తున్నాను. మన అఖండ మన భారతదేశంలో యొక్క ఈ పుణ్యభూమిలో దేవతలు పాలించిన ఈ గడ్డపైన మనకున్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా యొక్క జన్మభూమికి ప్రతిసారి కూడా నేను ఏదో చేయాలని సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ యొక్క ఆ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అవార్డు తీసుకున్నాను. ముఖ్యంగా మన భారతదేశానికి న్యాయ సమక్షంలో, చట్ట సమక్షంలో, కార్యాచరణ సమక్షంలో 3 సింహాలుగా గుర్తించారు. కనపడిన మన భారతదేశ అభివృద్ధికి 4వ సింహం మీడియా ఉంది. అది మీడియా వారి వెనకాలండి ఈ యొక్క దేశ భవిష్యత్తుకి తప్పులని, అవినీతిని ఖండిస్తూ మంచి మార్గంలో నడిపించడానికి మీడియా వారు ఎదురుకొచ్చి ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఈ కార్యక్రమానికి చేయటానికి నా యొక్క జీవితంలో ఒక 2% నేను సంపాదనలో సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని, నా యొక్క జీవితంలో నాకున్న దినసరి కార్యక్రమాల సమయంలో ఒక 10% సేవా కార్యక్రమాలని చేయాలనే సంకల్పంతోనే నేను నా జీవితంలో చిన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను. లోక్సత్తా సంస్థలో కూడా నేను వాలంటీర్ సంస్థలో చేరి, లోక్సత్తా సంస్థలో వారు భారతదేశంలో ఎంతో నష్ట కష్టాలు చేసుకున్న మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోసం కొన్ని సంస్కరణలు పట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఆ సంస్కరణలో ఫెసిలిటేటర్గా లోక్సత్తా వారు, ప్రిన్సిపల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు నన్ను ఫ్రాంచైజీగా నిర్ణయించారు. ఇది మన వెస్ట్ గోదావరిలో తడికెలపూడి దగ్గర అయిన సబ్స్టేషన్ నేను ఫ్రాంచైజీగా ఉండి అందులో కార్యక్రమంలో గొప్ప విలువలు తీసుకొచ్చాం. అందులో భారతదేశంలోనూ కూడా పార్లమెంట్లో కూడా జయప్రకాష్ గారు చెప్పడం జరిగింది. త్వరితగతిన సేవలు చేయటం, కన్జ్యూమర్కి రూపాయి ఖర్చు లేకుండా ఒక 4 గంటల్లోనే అతనికి అన్ని సేవలు చేయటం, రెన్యూలు కూడా పెండింగ్ లేకుండా వసూలు చేయటం అనేది అందులో కాప్ చట్టం మెయిన్. మండల కేంద్రమైన ఆక్విడు సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ ఉల్వర్టన్ పేట నందు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు మంగళవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మహాసభలకు ప్రసంగికులు బ్రదర్ గ్రేస్ విక్టర్, పాస్టర్ పి సాల్మన్ రాజు విచ్చేసి అమూల్యమైన వర్తమాన సందేశాన్ని అందించారు. స్త్రీల సమాజం వారు క్రైస్తవ మధుర గీతాలు ఆలపించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి సిహెచ్ జార్జ్, అధ్యక్షులు వై ప్రసంగి, సిఆర్ విజేకే బాబు, కార్యదర్శి జి రాజభూషణం, పి ఇస్మాయిల్, బొడ్డు వజ్రం మరియు సంఘ పెద్దలు, కమిటీ వారు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ సభ్యులు పాల్గొన్నారు. మా కార్యవర్గం, యూత్, స్త్రీల సమాజం వారు, అలాగే కొన్ని 11 రకాల ప్రత్యేకమైనటువంటి కమిటీల ద్వారా మరి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. మరి మొదటి రోజు ప్రసంగికులుగా గ్రేస్ విక్టర్ గారు మరి అద్భుతమైనటువంటి తమ సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఈ రోజు 3వ తేదీ పాస్టర్ పి సాల్మన్ రాజు గారు మరి వైజాగ్ నుంచి వచ్చారు. వారి సందేశం కూడా వినడానికి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. మరి అందరూ కూడా ఆధ్యాత్మిక మేలు పొందాలని మరి ప్రభు పేరట మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ మరి వీసీ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చి సంఘం నుంచి మరి ఈరోజు నిన్న జరుగుతున్నటువంటి మహాసభల్ని వీక్షించడానికి, సంతోషించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి వారందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ లోకానికి త్వరలోనే క్రీస్తు వస్తున్నాడు అనేటువంటి ఒక సందేశం మనం వింటూ ఉన్నాము. అందును బట్టి మనం క్రీస్తుని గురించి విరివిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మీరందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా మరి సమయం పోనీయకుండా మరి మన మనసులంతా ఇక్కడే ఉంచుకొని మరి మన సేవకులు మాట్లాడుతున్నటువంటి వర్తమానాన్ని విని ఆ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి మేళ్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సిబిసిఎన్సి
ఉత్తర సర్కారుల బాప్టిస్టు సంఘాల మహాసభ సంఘమైనటువంటి ఆది సంఘమైన ఆక్విడిలో స్థాపించబడిన మిషనరీ వారి చేత స్థాపించబడిన సంఘము. మరి 16/48-49 రిజిస్ట్రేషన్ తో కూడినటువంటి సంఘం. మరి ఇక్కడ ఈ సంఘము స్థాపించబడి ఇంచుమించుగా 150 సంవత్సరాలు సిబిసిఎన్సి చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో దేవుని కృపను బట్టి మరి సెంట్రల్ చర్చిలో ఉన్నటువంటి డీకెన్ బోర్డు వారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సిఆర్ గారు, పెద్దలు ఈ 2025 సంవత్సరంలో క్రైస్తవ ఉద్యమ సభలు ఏర్పాటు చేయాలి, అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో మరెంతో భారంతో ఆర్థికమైనటువంటి వనరులు కూడా లెక్క చేయకుండా దేవుని సువార్త జరగాలి, అనేక మందికి సంఘం ద్వారా సువార్త చేయాలనే ఒక సంకల్పంతో ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల్లో మరి దైవజనులు రాత్రి దినాన్ని గ్రేస్ విక్టర్ గారు చక్కటి అమూల్యమైన సందేశం అందించారు. మరి ఈ రోజు మన మధ్యకు విశాఖపట్నం నుండి పి సాల్మన్ రాజు గారు కూడా రావటం జరిగింది. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఇంకా వాక్యం అందిస్తారు. మరొకసారి మా సెంట్రల్ బాప్టిస్ట్ సంఘ పక్షంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఇంకా అనేక మంది ఆత్మీయంగా రక్షించబడాలని ఈ సంఘం ఎంతో ఆశపడుతుంది. ఎంతో ద్రవ్యాన్ని కూడా వెచ్చించి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేయటం కూడా జరుగుతుంది. అంతేకాదు ఈ సంఘంలో నెలకొకసారి ఆ పేద విధవరాండ్లకు పెన్షన్ ఇస్తూ మా సంఘ డీకెన్ బోర్డు వారు చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒకటే సాధనమని డిఎన్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె శివాజీరాజు, సంస్కార భారతి కార్యదర్శి చెరుకువాడ రంగశైలు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ జూనియర్ కళాశాలలో సంస్కార భారతి ఆధ్వర్యంలో బుధవారం యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నెల రోజుల పాటు యోగాపై శిక్షణ అందిస్తూ యోగాంతర కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ నెల 21వ తేదీన భీమవరంలో జరిగే యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎన్సీసీ మేనేజర్ డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ ఒక్కరోజు కాకుండా మన ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు యోగా చేయాలని, యోగా దినచర్యగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి అమూల్యరావు, వీర్రాజు, యువప్రియ, ఉషారాణి, కె భరత్ కుమార్, వై సత్యనారాయణ, ప్రశాంతి, అనురాధ, ఈఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 21 యోగా దినోత్సవాన్ని పూర్వం మనం ఏదో జరుపుకునే వాళ్ళం. అయితే యోగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి స్పందించి ఆయన చేస్తూ ప్రజల చేతి చేయించాలి, ప్రపంచమంతా ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి అద్భుతమైన ఆలోచనతో ఒక 6 సంవత్సరాల క్రితం యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. ఆయనే స్వయంగా చేస్తూ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, వీరు చదలవాడ నాగరాణి గారు జిల్లా అంతా తిరుగుతూ మోటివేట్ చేస్తూ 21st కార్యక్రమాన్ని ఫుల్గా చేయాలని చెప్పేసి ఆమె ఒక దృక్పథంతో ఉద్యమం చేస్తున్నారు. అంటే ఎందుకనంటే ప్రజల్లో ఆరోగ్యం ఉంటే అందరూ బాగుంటారని యోగా దినోత్సవాన్ని 21వ తారీఖుని జయప్రదం చేయాలని చెప్పేసి డిఎంఆర్ యాజమాన్యం తరఫున వాళ్ళ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవో సహాయక అనేటువంటి లోకోక్తిని ఆశగా తీసుకుని మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారు మరి ఈ నెలలో మరి విశాఖపట్నంలో జరగబోయేటువంటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆయన వస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో నేను విశాఖపట్నం మరలా వస్తాను ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఇక్కడి నుంచే యోగా డేని ప్రారంభిస్తానని చెప్పి మనకు ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని మరి మన యొక్క జిల్లాలో నాగరాణి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు రామచంద్రారెడ్డి గారు, అలాగే ఆర్డీఓ గారు అందరూ కలిసి సంయుక్తంగా భీమవరం చుట్టుపక్కల వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరిలో జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా సంయుక్తపరిచి ఈ యొక్క యోగా డేని మంచి విజయవంతంగా చేయాలని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ అందరినీ ప్రసార కార్యకర్తలుగా వాడుతున్నారు. దాంట్లో భాగంగా అది ఈ సంవత్సరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నెల రోజులు జరపాలని ఈ యోగా దినోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రివర్గం కావచ్చు, ఎంపీలే కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మిగతా అందరూ కూడాను ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నెల రోజులు జరపాలని, అదే విశ్వవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఖ్యాతి
మన విశ్వవ్యాప్తంగా వినపడాలని, అదేవిధంగా భారతదేశం యొక్క ఖ్యాతి కూడా ఇందులో వినపడాలని అందరూ కూడా కొత్త నిశ్చయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి అందరూ కూడా యోగా దినోత్సవాన్ని చక్కగా నిర్వహించి మన భారతదేశ యొక్క ఖ్యాతిని అంతర్జాతీయంగా వినపడేటట్లుగా అందరూ సహకరించాలని. భీమవరం వాసి సమాజ సేవకుడు జైన్ యూత్ నాయకుడు దినేష్ జైన్ పుట్టినరోజు సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందుల కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమం భీమవరం తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ జిల్లా నాయకులు అల్లు రామకృష్ణ మాట్లాడుతూ 1986వ సంవత్సరం నుండి 2011 వరకు తమ మిత్రుడు దినేష్ జైన్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక సహాయ కార్యక్రమాలు, పేదలకు వైద్య సహాయాలు వ్యక్తిగతంగానూ సంఘపరంగానూ నిర్వహించారని, కరోనా కష్టకాలంలో ఎంతో మందికి మందులు, నిత్యావసర సరుకులు అందించారని, దినేష్ జైన్ పుట్టినరోజు సందర్భంగా అందులకు నిత్యావసరాలు, బియ్యం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ దినేష్ జైన్ ఈ ప్రాంతంలో లేనప్పటికీ తమ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్ల సురేష్, చింతాడ నాగలక్ష్మి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి మా మిత్రుడు దినేష్ జైన్ మరి నాకు 1995లో పరిచయం అయ్యాడు. మరి 30 సంవత్సరాల స్నేహంలో ఆయన ఇక్కడ 2011 వరకు కూడా భీమవరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి విద్యా ప్రోత్సాహం ఇచ్చి ఆ రోజుల్లో బుక్స్ కానీ ఫీజులు కానీ కట్టడం, అలాగే ఎంతోమంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టుకోలేని వాళ్ళకు ఇవ్వడమే కాకుండా వాళ్ళ జైన్ యూత్ సంఘం ద్వారా భీమవరంలో అనేక సేవా కార్యక్రమాలు సంఘపరంగా చేశాడు. 2011 నుంచి ఇక్కడి నుంచి గుజరాత్ అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడున్నప్పటికీ కూడా కరోనా టైంలో కానీ మామూలు సమయాల్లో కూడా ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే గుప్తదానాలు చేస్తున్నాడు. కరోనాలో అయితే అనేక మందికి మెడిసిన్స్ కానీ సరుకులు కానీ ఇచ్చి ఎవరికి చెప్పే విధంగా చేయకుండా గుప్తదానాలు చేశాడు. అటువంటి దినేష్ జైన్ మాకు సేవా కార్యక్రమం మంచి స్ఫూర్తినిచ్చాడు. అతను పుట్టినరోజు సందర్భంగా ఇవాళ భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో మరి ఇక్కడ అందులు ఏదైతే అవయవ లోపం ఉండి మరి మన ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఒక 5 మంది అందులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. వాళ్ళకి మాకు అంతకుముందే అడిగారు ఏదైనా కొంచెం రైస్ కానీ ఏదైనా సాయం చేయండి, ఇలా వంట నూనెలు కానీ చెప్పేసి ఈరోజు దినేష్ పుట్టినరోజు సందర్భంగా వారికి బస్తా రైసు, అలాగే వంట నూనెలు, ఇలాగే నిత్యావసర సరుకులు, కొన్ని ఇంపార్టెంట్ సరుకులు అనేది మేము ఇవ్వడం జరిగింది. దినేష్ జైన్ 1985 నుంచి కూడా అందరికీ కూడా సుపరిచితుడు. నేను తర్వాత మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహరావు గారు, అలాగే కటా వెంకటేశ్వరరావు గారు, ఇలా వేణు, ఇలా మేమందరం కూడా చాలా మిత్రులు. అప్పటి నుంచి కూడా ఈయన మంచి సేవతో ఎవరో ఒకరికి ఏదో ఒక ఉపకారం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఆయన వ్యాపారరీత్యా అహ్మదాబాద్లో ఉన్నా కానీ ఈరోజు భీమవరాన్ని మర్చిపోకుండా భీమవరం తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవ చేయాలని చెప్పేసి ఆశతో ఈరోజు మన ఇందిరమ్మ కాలనీలో మన అందుమిత్రులకు ఒక బియ్యం బస్తా, అలాగే పప్పు దినుసులు, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఆయనకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవకాశాన్ని కల్పించినటువంటి భీమవరం వాసులందరికీ మా యొక్క టీం తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నటువంటి దినేష్ జైన్ గారికి కూడా మా యొక్క టీం అంతటి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కనైనా నాటాలని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలంటూ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్య సమాజ స్థాపన అని, స్వచ్ఛంద సంస్థలు కూడా మొక్కలు నాటాలని అన్నారు. ఒక్కరోజుతో కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటడం నైతిక బాధ్యత అని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీ వరకు అన్ని కళాశాలలు, పాఠశాలల్లో మొక్కలు నాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రినాథరావు పాల్గొన్నారు. పరిరక్షణ అనేది సామాజిక బాధ్యత. మరి ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యాటక దినోత్సవంగా చేస్తున్నారు. ఆ ఒక్కరోజు చేయటం కాకుండా ప్రతిరోజు కూడా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ అవేర్నెస్ మీద సంపూర్ణ అవగాహన కల్పించాలి. మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రేపు జిల్లా కలెక్టర్ గారు,
అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీరి సారథ్యంలో మరి పెద్దలందరి సమక్షంలో కూడా ఒక కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ శివరావుపేటలో కూడా ఏర్పడడం ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని మనవి చేసుకుంటాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఈ శ్రీనాథరావు గారు వీళ్ళ చేత బ్రోచర్ కూడా ఓపెన్ చేయించాం. అయితే ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మొక్కలు నాటకపోతే ఈ వాతావరణం ఇవాళ చూస్తే వాతావరణం ఎండ చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి వాతావరణాన్ని సమతుల్యం చేసుకోవాలంటే మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటమంది ఉద్యమంలో చేయాలి. ఒక జూన్ 5వ తారీఖునే కాదు, రేపు జూన్ 5వ తారీఖున ప్రారంభించి మేము నా విజ్ఞాన వేదిక తరఫున 15 రోజులు వరుసగా పొద్దున్నే 6 గంటలకు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తశుద్దితో, నిబద్ధతతో, పార్టీ సిద్ధాంతాలతో పనిచేస్తే ఖచ్చితంగా బీజేపీ గుర్తింపు ఇస్తుందనడానికి తనకు పాకా సత్యనారాయణకు ఉన్నత పదవులు ఇవ్వడమే నిదర్శనం. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరం గునిపొడిలో శ్రీ విద్యా గణపతి స్వామి మహాకుంభాభిషేకం, కలశాలతో ఊరేగింపు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచింది. భీమవరంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఉండిలో జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.